హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం ఐబీఎం అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అవసరమైన కోడింగ్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. మీరు మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ నౌ. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ వితౌట్ యూజింగ్ రికర్షన్. సో రికర్షన్ లేకుండా టూ నెంబర్స్ ఇస్తాడు, దానికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. బట్ ఈ కోడ్లో మనం రికర్షన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయకూడదు. ఓకే, క్లియర్? సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు టూ నెంబర్స్ ఇచ్చారు, ఫర్ సపోజ్ 12 and 18. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 6 12. సో ఈ అన్ని నెంబర్స్తోని ఈ 12ని మనం డివైడ్ చేయొచ్చు. అలానే 18 కూడా 1 2 3 6 9 18. సో ఈ 12కి ఫ్యాక్టర్స్ ఇవి, 18కి ఫ్యాక్టర్స్ ఇవి. ఓకే, ఈ రెండిట్లో కామన్ ఏంటి? ఫ్యాక్టర్స్ 1 2 3, ఇంకా 6 4 కామన్ కాదు. ఇక్కడ 6 కామన్, 6 9 లేదు, 12 18 కూడా కామన్గా లేదు. సో ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏంటంటే 6. సో 6 అనేది ఆన్సర్. సో ఇలా మనం 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో కాన్సెప్ట్ అయితే అది. ఇప్పుడు మనం కోడ్ అయితే రాయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నేను 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నా, మీనింగ్ 2 ఇంటిజర్ ఇన్పుట్స్ని. దానికోసం ఇన్పుట్ అనే ఫంక్షన్, ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, ఓకే, సిమిలర్లీ ఎంటర్ ద సెకండ్ నెంబర్. సో మనకి తెలుసు కదా, ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది ఇన్ పైథాన్. సో దానికోసం మనం ఇంటిజర్లోకి మారుద్దాం వీటిని. ఓకే, ఫైన్, ఇంటిజర్లోకి మార్చేసాం. సో ఈ రెండింటిని ఏదైనా వేరియబుల్స్లో స్టోర్ చేద్దాం. దట్ ఈస్ num1 అండ్ ఫర్ నెంబర్ 2 num2. ఓకే, ఇప్పుడు దాకా మనం 2 ఇన్పుట్స్ అయితే తీసుకున్నాం యూజర్ దగ్గర నుంచి. ఇప్పుడు దీనికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం మనం. ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ అని పెడదాం. ఓకే, ఇందులో నెంబర్ 1 నెంబర్ 2 అనేది ఇన్పుట్స్గా తీసుకుందాం. నెంబర్ 1, నెంబర్ 2. సో ఈ రెండు మనకి ఇన్పుట్స్ అనమాట. ఈ రెండిట్లో మనం ఇప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఈ రెండు నెంబర్స్కి, ఏవైతే ఇన్పుట్గా ఇస్తాం ఆ రెండు నెంబర్స్కి. సో ఫస్ట్ అయితే లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు రెండిటితోనే డివైడ్ అవ్వాలి, అంతే కదా ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు సపోజ్ 12 and 18 తీసుకుంటే ఆ పర్టికులర్ నెంబర్ అనేది, ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఆ పర్టికులర్ నెంబర్ అనేది 12తోనే డివైడ్ అవ్వాలి, 18తోనే డివైడ్ అవ్వాలి. ఓకే, అలాంటప్పుడు మనం లూప్ ఎక్కడ దాకా క్రియేట్ చేయాలంటే లోయెస్ట్ నెంబర్, రెండిట్లో ఏదైతే స్మాలర్ నెంబర్ ఉందో అక్కడ దాకా క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 18 దాకా క్రియేట్ చేసామనుకోండి, ఇక్కడ 13 14 15 16 కూడా వస్తాయి మధ్యలో. లెట్స్ సే 15 తీసుకుందాం, 15తో డివైడ్ అయ్యేది 12తో డివైడ్ అవ్వదు కదా. సో అందుకని లోయెస్ట్ నెంబర్ వరకు తీసుకుందాం, సో దట్ ఆ లోయెస్ట్ నెంబర్ వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ మాత్రమే డివైడ్ చేసి చూద్దాం. రెండిటితో కూడా డివైడ్ అవ్వాలి మనం తీసుకున్న ఆ నెంబర్స్ అనేవి. సో అందుకే ఫస్ట్ అయితే లోయెస్ట్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం ఆ రెండు నెంబర్స్లో. సో దానికి కండిషన్ ఏంటంటే, ఇఫ్ నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అయితే, ఓకే, ఏం చేద్దాం? స్మాలర్ ఈక్వల్ టు నెంబర్ 2. ఓకే, అంతే కదా. నెంబర్ 2 చిన్నది అయితే స్మాలర్లోకి నెంబర్ 2 పెడదాం. ఎల్స్ స్మాలర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1. సో ఈ స్టెప్స్ ద్వారా మనకి స్మాలర్ ఏంటో తెలిసిపోయింది. సో ఆ స్మాలర్ని యూస్ చేసి ఇప్పుడు మనం లూప్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫర్ లూప్ యూస్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి డివైడ్ చేసి చూద్దాం, 1 to స్మాలర్ నెంబర్ వరకు లూప్ క్రియేట్ చేశాను, +1. ఎందుకంటే స్మాలర్ నెంబర్, సపోజ్ ఇక్కడ స్మాలర్ నెంబర్ తీసుకుంటే
48 కదా, సో ఇక్కడ 48 ఇస్తే 48 అనేది ఇంక్లూడ్ అవ్వదు, మనం ఇంక్లూడింగ్ 48 తీసుకోవాలి కాబట్టి +1. సో లూప్ అయితే క్రియేట్ చేశాను. సో మనం అవుట్పుట్ వాల్యూ కోసం ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుందాం, దాని వాల్యూ వచ్చేసి హెచ్సిఎఫ్ ప్రెజెంట్ 1 తీసుకుందాం, ఎందుకంటే 1 అనేది బోత్ ఏ నెంబర్ ఇచ్చినా సరే 1 అనేది 1తో డివైడ్ చేయొచ్చు దాన్ని. ఓకే, దట్ ఈస్ ఎ బేసిక్ లైక్ నెంబర్ విచ్ యూ కెన్ డివైడ్ విత్ ఎనీ నెంబర్. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే లూప్ అయితే క్రియేట్ చేస్తాం ఫ్రమ్ 1 to స్మాలర్ నెంబర్. ఇప్పుడు ఎవ్రీ నెంబర్ని మన నెంబర్స్తో డివైడ్ చేసి చూద్దాం. ఇఫ్ నెంబర్ 1 డివైడెడ్ బై I is equal to 0 అయితే మీన్స్ నెంబర్ 1 మాడ్యులర్ ఆఫ్ I అంటే ఈ ఐతోని నెంబర్ 1ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 రావాలి, అంటే అది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయ్యిందని అర్థం. అప్పుడు అండ్ సేమ్ నెంబర్ 2 కూడా సేమ్ కండిషన్ అప్లై అవ్వాలి. బోత్ నెంబర్స్కి మనం డివైడ్ చేసి చూసినప్పుడు రెండు నెంబర్స్ కూడా మనకి 0 అని రిటర్న్ చేయాలి మాడ్యులర్ అప్లై చేసినప్పుడు. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ దెన్ హెచ్సిఎఫ్లోకి ఆ పర్టికులర్ నెంబర్ని పెడదాం. అట్ ద ఎండ్ మనకి ఇలా లూప్ అంతా క్రియేట్ అయ్యేసరికి హెచ్సిఎఫ్ ఏదైతే ఎక్కువ నెంబర్ ఉందో, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది అనేది లాస్ట్లో ఉంటుంది. ఇన్ ద ఫస్ట్ ఇటరేషన్ మనకి 1 వస్తుంది, సెకండ్ ఇటరేషన్లో 2, థర్డ్ ఇటరేషన్లో 3, ఫోర్త్ ఇటరేషన్లో 4, అలా 6, 12. సో లాస్ట్కి 12 అనేది హెచ్సిఎఫ్లో ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయాక ఏం రిటర్న్ చేద్దాం, హెచ్సిఎఫ్ని రిటర్న్ చేద్దాం. ఓకే, విత్ దిస్ లాజిక్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేద్దాం. ఈ హెచ్సిఎఫ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా మనం, ఇక్కడ ఫంక్షన్ కాల్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్ 1, నెంబర్ 2. ఓకే, దీన్ని ఇప్పుడు ప్రింట్ చేయాలి కాబట్టి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్ 1, నెంబర్ 2, ప్రింట్ అవుట్పుట్. ఇప్పుడు చూద్దాం నీకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది లేదో. నేనైతే 48, 60 ఇస్తున్నాను ఎగ్జాంపుల్గా. 48 and 60. సో మనకి 12 అనేది వచ్చింది ఆన్సర్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా, 1, 2, 3, 4, 6, 12. అందులో 12 అనేది హైయెస్ట్ కాబట్టి 12 అనేది ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈసారి 24, 36. 24, 36. సో ఇది కూడా 12. ఓకే, we will give this one 12 and 18. 12 and 18. సో హెచ్సిఎఫ్ వచ్చేసరికి 6. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ కాబట్టి ద కోడ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి గివెన్ ఏ నెంబర్ ఎక్స్ డిటర్మైన్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. ఒక నెంబర్ అనేది ఇస్తారు, ఆ నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఏంటంటే లెట్స్ సే ఒక నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సో 153, 407 అనేవి ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్. సో ఎలా అంటే ఈ 153 తీసుకుంటే, ఓకే, ఈ 153 అనేది లెంత్ ఎంత, 3 కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే 1 క్యూబ్, ఓకే, 1 క్యూబ్ ఓకే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనకి మళ్ళీ 153 రావాలి. ఓకే, ఏదైతే లెంత్ ఉందో ఆ నెంబర్తో ఈచ్ నెంబర్ని మనం పవర్తో అప్లై చేసి అవన్నీ కూడా సమ్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ రావాలి, అప్పుడు అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. సో 1 క్యూబ్ అంటే 1 1 ప్లస్ 5 పవర్ 3
సో 1 ప్లస్ 5 to the power of 3 and 3 to the power of 3. సో ఇవన్నీ కూడా సమ్ చేస్తే 153 వచ్చింది మళ్ళీ మనకి. ఓకే, సో దిస్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. దీనికి మనం ఇప్పుడు కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, లెట్ మీ క్రియేట్ ఫ్యూ సెల్స్ హియర్. రైట్, సేమ్ ఇందాకట్లానే ఇన్పుట్ తీసుకుందాం. సో లెట్ మీ కాపీ పేస్ట్ దిస్. సో నెంబర్ వచ్చేసరికి నెంబర్, ఇన్పుట్ ద నెంబర్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నాను నేను. ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. డెఫ్ ఆమ్స్ట్రాంగ్. ఓకే, దీనికి ఇప్పుడు ఇన్పుట్గా నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్ ఏదైతే మనం పాస్ చేస్తామో అది ఇన్పుట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే ఇన్పుట్కి ఇస్తున్నామో దాని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని స్ట్రింగ్లో మార్చాలి. సో స్ట్రింగ్ టైప్ కాస్టింగ్ చేస్తున్నా, స్ట్రింగ్ ఆఫ్ నమ్. సో ఇప్పుడు నెంబర్ అనేది స్ట్రింగ్లోకి మారిపోతుంది. సో స్ట్రింగ్ని ఎక్కడైనా స్టోర్ చేద్దాం. సో నెంబర్ స్ట్రింగ్. ఓకే, నెంబర్ని స్ట్రింగ్లోకి మార్చాక నెంబర్ స్ట్రింగ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఆఫ్ నమ్ స్ట్రింగ్, నమ్ str. ఓకే, ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నోనే వస్తుంది నాకు. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఈ కేసులో మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి 3. సో ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అయితే అంతలోపు క్రియేట్ చేయాలి మనం ఇప్పుడు. ఓకే, ఫర్ దట్ ఫర్ I in నెంబర్ స్ట్రింగ్. ఓకే, దీని అర్థం ఏంటంటే ఈ నెంబర్ స్ట్రింగ్లో మనకి ఇది 153 అనేది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది. సో ఫస్ట్ ఇటరేషన్లో 1 వస్తుంది, సెకండ్ ఇటరేషన్లో 5, థర్డ్ ఇటరేషన్లో 3 వస్తుంది. సో ఒక్కొక్క నెంబర్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇంటిజర్లోకి మార్చి ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్తో మనం పవర్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఈ I అనేది సింగిల్ డిజిట్, అంటే ఈ కేసులో 1. సో ఐని ఇప్పుడు మనం ఇంటిజర్లోకి మార్చాలి, ఎందుకంటే అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్లోకి మార్చాను. వచ్చిన ఇంటిజర్ వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేద్దాం, దట్ ఈస్ డిజిట్. ఓకే, డిజిట్లోకి స్టోర్ చేశాను ఎందుకంటే సింగిల్ డిజిట్ విచ్ ఇస్ ఇన్ ఇంటిజర్ ఫార్మాట్ నో. ఇప్పుడు ఆ ఇంటిజర్ని ఆ డిజిట్ని దేంతో మల్టిప్లై చేయాలి? పవర్ ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నైతే అన్ని. ఓకే, ఇప్పుడు మనకి ఒక వేరియబుల్ తీసుకుందాం అవుట్పుట్ స్టోర్ చేయడానికి, దట్ ఈస్ లెట్స్ సే సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ని ఎవ్రీ టైం సమ్ చేస్తున్నాను. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్స్ టు డిజిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, ఫైనల్గా మనకి సమ్ ఆఫ్ డిజిట్స్లో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఫైనల్ ఆన్సర్ అనేది ఉంటుంది కాబట్టి రిటర్న్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకే, విల్ సీ దిస్. నెంబర్ అయితే తీసుకున్నాను, ఇప్పుడు కాల్ చేద్దాం. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ వచ్చేసి నమ్, అవుట్పుట్ వచ్చేసి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ప్రింట్ అవుట్పుట్. రన్ చేసి చూద్దాం. నెంబర్ ఈసారి 153 ఇద్దాం. 53, యా మనకు ఆన్సర్ వచ్చేసి 153 వచ్చింది. మీరు ఒక కండిషన్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ముందు ఒక నెంబర్ తీసుకొని ముందు నెంబర్ తర్వాత నెంబర్ ఈక్వల్ అయిందా లేదా అనేది, సో దాన్ని బట్టి ఎస్ ఆర్ నో అనేది మీరు రిటర్న్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే మనకి
మొత్తం సమ్మేషన్ అంతా ప్రాసెస్ అంతా చేశాక వచ్చిన ఆన్సర్ అనేది ఈక్వల్ అవుతుంది. సో విజువల్లీ యూ కెన్ సీ. బట్ ఇన్ కోడింగ్ రౌండ్లో మీకు ఎలా అడుగుతారంటే ఒక ఇఫ్ కండిషన్ కూడా ఉంటుంది ఎక్స్ట్రాగా. అదేంటంటే ముందున్న నెంబరు మనకు వచ్చిన నెంబరు ఈక్వల్ అని చూస్తాం. ఇన్ కేస్ ఈక్వల్ అయితే ఐఎమ్ స్ట్రాంగ్, ఇన్ కేస్ ఈక్వల్ కాకపోతే ఐఎమ్ స్ట్రాంగ్ కాదని. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి 407 ఆన్సర్ కూడా 407 వచ్చింది. ఇప్పుడు సమ్ అదర్ నెంబర్ ఇద్దాం. మేబీ 200 అంటే మనకు వచ్చిన ఆన్సర్ 8 వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఐఎమ్ స్ట్రాంగ్ నెంబర్ కాదు. ఓకే, hope you guys understand the problem statements and solution here. That's it for today. We'll see you in next video. Thank you.